ఇంటికి తిరిగి వచ్చిన మహాలక్ష్మిని కిడ్నాప్ చేసిన భూషణ్. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలానే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే కన్నా కోసం ఇంటికైతే వస్తుంది. అలా వచ్చేసరికి కన్నాని చూసి బాధపడుతుంది. వదిన ఇక్కడే ఉండిపోండి అని కన్నా అంటాడు. ఉండడం కుదరదు లేరా అని చెప్పేసి కన్నాని తీసుకు గుడికైతే వెళుతుంది. అలా వెళ్ళేసరికి తాయారు, మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా, వెళ్ళిపోయావంట కదా, నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆ ఇంట్లో వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు కదా, ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు అని చెప్పేసి తాయారు అంటూ ఉంటుంది. వదిన, మా ఇంటికి శాపం ఉందొదిన, మా ఇంట్లో ఎవ్వరూ ఉండరు, మా ఇంట్లో వాళ్ళం ఎప్పటికీ ఇలానే ఏడుస్తూ ఉండిపోవలసిందే, మా ఇంట్లో సంతోషం ఉండదు అని చెప్పేసి కన్నా బాధపడుతూ ఉంటాడు. తాయారు మాటలు మహాలక్ష్మికి మరింత డిస్టర్బెన్స్గా ఉంటాయి. ఆ ఇంట్లో ఎవరు ఉండరు, ఆ ఇంటికి ఎవరు రారు, అందుకే నా కూతుర్ని కూడా నేను ఆ ఇంటికి పంపించలేదు, అందుకే నా కూతురికి మరో పెళ్లి చేశాను అని చెప్పేసి తాయారు అన్న మాటలు మరింతగా ఇబ్బంది పెడుతూ ఉంటే, సరే బాధపడకు, వెళదాం పద అని చెప్పేసి కన్నాని ఇంటి దగ్గర దింపేస్తుంది. కన్నా, వదిన ఉండిపోవచ్చు కదా వదిన అని చెప్పేసి దీనముఖంతో అడుగుతూ ఉంటాడు. అలాగే చక్రి కూడా, సారీ అండి, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు మీ పట్ల తప్పుగా ప్రవర్తించనని చక్రి. అలాగే కేశవ దీనమొహంతో తన వైపు చూస్తూ ఉంటాడు, మొహం వేలాడేసుకుని. మాధవ మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. అలా ఇక అందరూ కూడా తన వైపు అదో రకంగా చూస్తూ ఉండిపోవచ్చనే భావంతోనే వాళ్ళ చూపులు కనిపిస్తాయి. వెళ్ళలేక అక్కడి నుంచి తెగించి ఎలా అయితే వెళ్ళిపోతుంది మహాలక్ష్మి. అలా వెళ్ళిపోయిన మహాలక్ష్మి ఎంతగానో ఆలోచిస్తుంది. కన్నాకి జ్వరం, పైగా తాయారు అన్న మాటలు, ఉండిపోవచ్చు కదా అని వాళ్ళ చూపులు, ఇంటికి వెళుతుండగానే గుంజీళ్లు తీసిన నారాయణ, ఇదంతా కూడా తనకి గుర్తుకొస్తూ ఉంటుంది. ఏంటి ఇప్పుడేంటి నా పరిస్థితి, నాకేమీ అర్థం కావడం లేదు, ఏం చెయ్యాలి, ఆ ఇంటిని వదిలి వచ్చి తప్పు చేశానా, అలా అని వెళితే మరో తప్పు చేసిన దాన్ని అవుతానా, ఆ ఇంట్లో ఒకప్పట్లా నేను ఉండగలనా అని చెప్పేసి తనని తాను ఎన్నో ప్రశ్నలు వేసుకుంటుంది. కానీ ఎక్కడా తనకి సమాధానం అనేది దొరకదు. ఆ ఇంట్లోకి వెళ్ళాల్సిందే అని తన మనసు మరీ చెప్తూ ఉంటుంది. ఎందుకంటే కన్నా, నన్ను చూసుకోవడానికి ఎవ్వరూ లేరు వదిన, నన్ను నన్ను మీలా ఎవరూ చూసుకోలేకపోతున్నారు అని చెప్పి కన్నా మాట్లాడిన మాటలు తన మనసుని మరింతగా భారానికి గురి చేస్తాయి. తను లేకపోవడం కారణంగా కేశవ చక్రి మళ్ళీ ఇద్దరూ గొడవ పడుతూ ఉండడం, అలాగే ఆ ఇల్లు చూసి చూడగానే ఏదో ఇక మళ్ళీ ఆ ఇంట్లో ఇలా అయిపోయిందేంటి ఈ ఇల్లు అనే విధంగా మహాలక్ష్మికి అనిపించడం, నారాయణ మొహంలో తను ఇంట్లో అడుగు పెట్టగానే కనిపించిన సంతోషం, ఇవన్నీ కలుస్తాయి. లేదు, ఇక నేను ఉండలేను, నా వల్ల కాదు, నేను ఆ ఇంటికి వెళ్ళిపోతాను, నేను కన్నాని చూడకుండా ఉండలేకపోతున్నాను, పెద్దిని వదిలి అస్సలే ఉండలేకపోతున్నాను, ఆ ఇంటికి దూరంగా ఉండడం నా వల్ల కాదు, ఆ ఇంట్లో వాళ్లే చూసుకుంటారు అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అయితే బయలుదేరిపోతుంది. ఇక ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. మహాలక్ష్మి ఇంటికి తిరిగి రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ కూడా. చక్రిని మాత్రం పలకరించదు. నేను కట్టిన తాళి మీ మెడలోనే ఉంది కదండి అని చక్రి అంటూ ఉంటాడు. ఆ మాటలకి తన మెడలో తాళిబొట్టు కూడా తీసి చక్రి చేతిలో పెట్టేస్తుంది. చూశారు కదా, ఈ తాళిబొట్టు కోసమే కదా మీరు నాకు భర్త అని అనుకుంటున్నారు, ఈ తాళిబొట్టుకి నేనెప్పుడూ విలువ ఇవ్వలేదు, ఇది ఇంకా మెడలో వేసుకుని తిరుగుతున్నాను అంటే బయట వాళ్లకు మనకి పెళ్ళి జరిగిపోయిందనే తెలుసు, మనకి పెళ్ళి జరగలేదని, కేవలం ఇది బొమ్మల పెళ్ళి లాంటిదని బయట వాళ్లకు తెలియదు, నలుగురు నాలుగు రకాలుగా అనుకోకూడదని నేను ఈ తాళిబొట్టుని మెడలో వేసుకున్నాను, ఆ తాళిబొట్టు మెడలో ఉండడం కారణంగానే మీరు నన్ను అపార్థం చేసుకున్నట్టున్నారు, అందుకే నేను ఇప్పుడు ఇది మీ చేతిలో పెడుతున్నాను, కాబట్టి నా మీద మీకు ఎలాంటి అధికారము లేదు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. మాధవ కాస్త ఎమోషనల్ అయితే అవుతాడు, కానీ మహాలక్ష్మికి ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు. ఇక మహాలక్ష్మి లోపలికి వెళ్ళిన తర్వాత, ఏంట్రా
పిచ్చి పిచ్చిగా వాగి ఎలాంటి పరిస్థితి తెచ్చుకున్నావో చూడు. తాళిబొట్టు తీసి నీ చేతిలో పెట్టే పరిస్థితి తెచ్చుకున్నావు. ఇంకిప్పుడేం చేస్తావురా అని చెప్పి కేశవ్ అంటూ ఉంటాడు. ఏమోరా, ఇంత పని చేస్తుందని అస్సలు ఊహించలేదు. ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అలాంటప్పుడు ఎంత పనైనా చేస్తుంది. నువ్వు ఆలోచించి మాట్లాడాలి కదరా. ఇంకెప్పుడు తెలివిగా మాట్లాడతావు? ఇంకెప్పుడు ఇలా నువ్వు మూర్ఖత్వాన్ని వదిలేస్తావు? నాకు అర్థం కావడం లేదురా అని చెప్పేసి కేశవ్ అంటూ ఉంటాడు. తప్పు చేశానా అని ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే చక్రి అయితే, కానీ ఇది తాళిబొట్టు తీసించినంత మాత్రాన మా పెళ్ళి జరగలేనట్టు కాదు కదా. మా పెళ్ళి పోలీస్ స్టేషన్లో జరిగింది, పైగా రిజిస్టర్ అయి ఉంది. ఆ పెళ్ళిని రద్దు చేయడం ఎవ్వరి వల్ల కాదు. తాళిబొట్టు లేనంత మాత్రాన తను నా భార్య కాకుండా పోదు అని చెప్పేసి తన మనసుకి తను సర్దు చెప్పుకుంటాడు. మహాలక్ష్మి మళ్ళీ ఇంట్లో ఎప్పట్లాగే కలిసిపోతుంది. అందరితో కలిసి బాగానే ఉంటుంది. ఇక స్కూటీ వేసుకు వెళ్ళమని చెప్పేసి మహాలక్ష్మికి మాధవ్ చెప్తాడు. లేదు లేదు పెద్ది, నాకు ఆ స్కూటీతో పని లేదు. నేను బస్సులో వెళ్ళిపోగలను. నేను బస్సులోనే వెళతాను అని చెప్పేసి అంటూ ఉండగా, ఏంటండి ఇంకా కూడా నన్ను మీరు అర్థం చేసుకోలేదా? అయినా లేకపోతే నేను మీ భర్తనని మీరేమైనా అనుకుంటున్నారా? ఒక స్నేహితుడిగా కొన్నాను అనుకోండి. నేను కూడా మిమ్మల్ని అలానే ఫీల్ అవుతున్నాను కదా. ఏంటి అలా ఫీల్ అవ్వద్దంటారా? లేదు లేదు, అయితే నేను వేసుకుని వెళతాను. ఇది పెద్ది ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాను, మీరిచ్చిందని మాత్రం అనుకోను అని చెప్పేసి ఇక స్కూటీ వేసుకుని వెళుతూ వస్తూ ఉంటుంది. అలా ఆఫీస్కి వెళ్ళడం రావడం జరుగుతూ ఉంటుంది. ఇంట్లో మళ్ళీ యథావిధిగా కొత్త కళ మొదలవుతుంది. తాయారికి పెద్ద షాకే ఎదురవుతుంది. ఇంట్లో ఆడపిల్లే ఉండదు ఎప్పటికీ, ఇంకా నువ్వు తిరిగి రాకు అని చెప్పి మహాలక్ష్మిని తాయారు గుడిలో కలిసి అనడం. ఆ మాటలు తిరిగి కన్నా తాయారికి అప్పచెప్తాడు. చూసావు కదా, మా వదిన్ని నువ్వు రెచ్చగొట్టావు. మా ఇంటికి తిరిగి రావద్దు అన్నావు. ఆడపిల్ల ఎవ్వరూ మా ఇంట్లో ఉండదు అన్నావు. నీ కూతుర్ని అందుకే ఇవ్వలేదు అన్నావు. మా వదిన నీ మాటల వల్లే తిరిగి వచ్చింది. నిజంగా ఒక రకంగా నీకు థ్యాంక్స్ చెప్పాలత్తోయ్ అని చెప్పేసి ఇక అక్కడ తాయారికి షాక్ ఇచ్చి వెళ్ళిపోతాడు కన్నా. వాడేమన్నాడో విన్నావు కదా, ఇప్పటికైనా అర్థమైందా? నీ నోరు ఎలాంటిదో కాస్త అదుపులో పెట్టుకో. నీ నోరు నా ఇంటికి అంతా మంచిగా చేస్తుందిలే. నువ్వు శాపనార్థం అనుకున్నది నా ఇంట్లో ఏ మూల ఉండదు. నా కొడుకుల మంచితనం తప్పకుండా గెలుస్తుంది. ఏదో ఒక రోజు నీకు నీ బుద్ధి ఏంటో తెలుస్తుంది. నీ కూతురు వాడిని ప్రేమించినా సరే వాడు మాత్రం నీ గౌరవం కోసం ఆలోచించాడు. కానీ నువ్వు చూస్తే ఇంకా నీ బుద్ధిని అలానే చూపించుకుంటున్నావు. చిచి, ఏం మనిషివే నువ్వు అని చెప్పేసి నారాయణ తాయారిని అసహించుకుని వెళ్ళిపోతాడు. పోండ్రా, ఎంత దూరం పోతారో. ఆ మహాలక్ష్మి ఈరోజు వస్తే రావచ్చు, మళ్ళీ ఏదో ఒక రోజు అది ఇల్లు వదిలి ఎలాగూ వెళ్ళిపోతుందిలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తాయారైతే. ఇక్కడ చూస్తే మహాలక్ష్మి స్కూటీ మీద వెళ్ళడం రావడం భూషణ్ గమనిస్తాడు. ఏంటి, ఈవిడ గారికి ఉద్యోగం ఇచ్చారా? ఉద్యోగం ఇచ్చింది ఎవరు అని చెప్పేసి విక్కీ దగ్గరికి వెళ్తాడు. ఏంటి, ఆవిడికి ఉద్యోగం ఎందుకు ఇచ్చావు? ఏ, ఈ కంపెనీ ఏమైనా నీదా నీ బాబుదా? ఉద్యోగం ఎందుకు ఇచ్చావని అడుగుతున్నావేంటి? అది కాదు, తనకి ఉద్యోగం ఇవ్వడానికి లేదు. తనని ఉద్యోగంలోంచి తీసేయి. నువ్వెవరు ఉద్యోగంలోంచి తీయమనడానికి? తను నా ఎంప్లాయ్, తను నా లక్కీ కూడా. ఏంటి, నీ లక్కీయా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంటి? అవును, తను కంపెనీలో అడుగుపెట్టిన రోజే పెద్ద ప్రాజెక్ట్ అయితే నాకు వచ్చింది కాబట్టి ఆ రోజు నుంచి నేను తనని లక్కీ అని పిలుచుకుంటున్నాను. ఏమైంది ఇప్పుడు నీకు? పోరా అవతలికి అని చెప్పేసి భూషణ్ని అవమానించి ఇక విక్కీ అయితే పంపించేస్తాడు. వీడికి చాలా బలుపు అనుకుంటా. కాదు, ఇలా అయితే ఇక మహాలక్ష్మి ఉద్యోగం చేసుకుంటూ తాను అనుకున్నట్టుగా గొప్పగా బ్రతికేస్తుంది. నాకు ఇంత అవమానం తీసుకొచ్చి నన్ను ఇండియాలోనే ఉండేలా చేసి నా పరిస్థితిని ఇలా చేసిన మహాలక్ష్మిని నేనెలా ప్రశాంతంగా ఉండనిస్తాను? ఆ డ్రైవర్ గారిని ఎలా ప్రశాంతంగా ఉండనిస్తాను నేను అని చెప్పేసి అనుకుంటూ ఇక వెళుతూ వస్తూ ఉన్న మహాలక్ష్మిని ఆనుపాను చూసుకుంటాడు. ఇక ఎలా అయితే దీన్ని నేను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాను. ఎలా వస్తావో ఎక్కడికి వస్తావో చూస్తాన్రా అని చెప్పేసి మహాలక్ష్మిని స్కూటీ మీద వెళుతూ ఉండగా అడ్డుపడి ఆపుతాడు భూషణ్. ఏంట్రా, మళ్ళీ ఎందుకు వచ్చావురా? అడ్డు తప్పుకో, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఏంటి, ఆఫీస్కి వెళ్ళాలా? నువ్వు ఆఫీస్కి వెళితే నేను పిచ్చోళ్ళ రోడ్డులు పట్టుకుని తిరుగుతాననుకుంటున్నావా? నాకు పెళ్ళైపోయింది. ఆ విషయం తెలుసు కూడా
ఇంకా నా వెంట పడతావేంట్రా నువ్వు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంటే నువ్వు పెళ్ళైపోయి వెళ్ళిపోతే నేను మాత్రం పిచ్చోళ్ళ రోడ్డులు పట్టుకుని తిరుగుతాననుకుంటున్నావా? నువ్వు నీ మొగుడితో సంతోషంగా ఉంటే నేను మాత్రం ఇక్కడ పిచ్చివాళ్ళ తయారయ్యాను. నువ్వు చేసిన అవమానాన్ని నేను దిగమింగుకోలేకపోతున్నాను. పిలకోడా అంటూ నన్ను అవమానించి వాడు కూడా వెళ్ళిపోయావు. నాకన్నా వాడిలో ఏమి ఎక్కువ ఉంది? స్టేటస్ లేదు, చదువు లేదు, వాడికి ఏమీ లేదు. అలాంటి వాడి కూడా వెళ్ళిన నువ్వు నా వెంట రావాల్సిందే. ఈరోజు నీకు తగిన శాస్తి చేస్తాను అని చెప్పేసి కిడ్నాప్ చేసి తనని అడ్డుపడి తీసుకుని వెళ్ళిపోతాడు భూషణ్. అయితే అలా వెళ్ళిపోయేసరికి ఇక ఆఫీస్కి వెళ్ళిందని వీళ్ళు అనుకుంటారు. ఆఫీస్లో దివ్య అయితే మహాలక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. విక్కీ వస్తాడు. ఏది మహాలక్ష్మి, ఏది మహాలక్ష్మి ఇంకా రాలేదా? ఏదైనా ఒంట్లో బాగాలేదా? లేకపోతే నీకేమైనా చెప్పిందా ఈరోజు రానని? లేదు విక్కీ, నాకేమైతే చెప్పలేదు. నాకు ఫోన్ చేసింది కూడా ఆఫీస్కి వస్తున్నానని, బయలుదేరినట్టుగా కూడా చెప్పింది. కానీ ఇంకా రాలేదేంటో, నేను తన కోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటి బయలుదేరానని చెప్పిందా? బయలుదేరితే ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది? తను ఎప్పుడూ కూడా లేట్గా రాలేదే అని చెప్పేసి, సరే కాసేపు వెయిట్ చేసి తనకు ఒకసారి ఫోన్ చెయ్యి, ఏదో ప్రాజెక్టు ముఖ్యమైన పని ఉంది, నేను వెళుతున్నాను అని చెప్పేసి వికీ అక్కడి నుంచి వెళ్తాడు. ప్రాజెక్ట్లో డౌట్ ఉంది, తనని అడగాలని చెప్పేసి చెప్పి మరీ వెళ్ళిపోతాడు విక్కీ. దివ్య ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఎంతసేపటికి కూడా మహాలక్ష్మి రాకపోవడంతో మహాలక్ష్మి ఫోన్కి ఫోన్ చేస్తుంది దివ్య. అయితే అలా ఫోన్ చేసేసరికి ఆ ఫోను లిఫ్ట్ చేయదు మహాలక్ష్మి. ఫోను కవరేజ్ ఏరియాలో లేదని చెప్పి వస్తూ ఉంటుంది. ఇక ఒకసారి ఏంటి మహాలక్ష్మి ఇంటి నుంచి బయలుదేరానని చెప్పింది, ఇప్పుడు చూస్తే ఫోన్ కవరేజ్ ఏరియాలో లేదంటుంది. అసలు ఎక్కడికి వెళ్ళింది మహాలక్ష్మి? ఒకసారి చక్రి గారికి ఫోన్ చేద్దామని చెప్పేసి చక్రి నెంబర్కి కాల్ చేస్తుంది. అలా ఫోన్ చేసేసరికి, ఏంటండి మీరు నాకు ఫోన్ చేశారేంటి? అదే మహాలక్ష్మి గారు అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నారా అంటే ఏం మాట్లాడుతున్నారండి? మహాలక్ష్మి ఇంకా ఆఫీస్కి రాలేదనే ఫోన్ చేశాను. ఏంటి మహాలక్ష్మి ఆఫీస్కి రాలేదా? తను బయలుదేరి చాలాసేపు అయిందే. సరే ఒక క్షణం ఉండండి. అనయ్య అనయ్య, మహాలక్ష్మి గారు ఆఫీస్కి బయలుదేరారు కదా? అవునరా, మహా బయలుదేరి చాలాసేపు అయింది. తనకి క్యారేజ్ కూడా ఇచ్చాను కదా, తను బయలుదేరిపోయింది. అదేంటి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా ఏంటి? ఏంటి దివ్య గారు, తను ఆఫీస్కి రాలేదా? అవునండి, తను ఆఫీస్కి రాలేదు. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం. బాస్ కూడా తన గురించి చాలాసార్లు అడిగారు. తనకి ఫోన్ చేస్తే ఫోన్ కూడా కవరేజ్ ఏరియాలో లేదంటుంది. అయితే మీరు కంగారు పడకండి, తను ఎక్కడికి వెళ్ళిందో నేను చూస్తాను, నేను తెలుసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రి. ఏమైందిరా మహాకి, ఏమైంది? మహాలక్ష్మి ఆఫీస్కి వెళ్ళకపోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉండగానే ఇక మహాలక్ష్మికి ఫోన్ మీద ఫోను ట్రై చేస్తూనే ఉంటాడు. ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసినా సరే మహాలక్ష్మి అయితే మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక ఏమైందో అర్థం కాదు, టెన్షన్ పడుతూ ఉంటాడు. ఒక పక్క మాధవ్ కూడా కంగారు పడతాడు. అలాగే ఈలోగా చక్రి కూడా ఈ విషయం తెలుస్తుంది. చక్రి కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళింది, అసలు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఈలోగా స్కూటీ కనిపిస్తుంది. వెతుకుతూ ఉండగానే స్కూటీ ఇక్కడే ఉంది, మరి మహాలక్ష్మి గారు ఎక్కడికి వెళ్ళారు అని చుట్టుపక్కల అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అలా ఎంక్వైరీ చేస్తూ ఉండగానే మహాలక్ష్మిని ఒక అతను కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళాడండి. అతను ఆవిడతో చాలాసేపు మాట్లాడాడు. ఆవిడని తీసుకుని ఆ కారు ఎక్కించుకోవడం మేము చూసాము. కానీ మేము తెలిసిన వాళ్ళేమో అనుకున్నాము. అదేంటండి, బలవంతంగా కారు ఎక్కించుకుని తీసుకుని వెళ్ళేటప్పుడు తెలిసిన వాళ్ళు ఎలా అయి ఉంటారు? అలా ఎలా తెలుసుకోలేకపోయారు? చుట్టుపక్కల వాళ్ళు, రోడ్డు మీద ఉన్న వాళ్ళు కూడా ఒక మనిషిని కూడా పట్టించుకోలేకపోతే మన సమాజం ఎటువైపు వెళ్ళిపోతుందండి. ఒరే చక్రి, ఇప్పుడు ఇదంతా వాళ్ళకు స్పీచ్ పీకే సమయం కాదు. ముందు మహాలక్ష్మి గారు ఎటు వెళ్ళారో చూడు, ఎవరు తీసుకువెళ్ళారో చూడరా, చూస్తాను. ఇక తను ఎక్కడున్నా తీసుకొచ్చుకుంటాను, నా ప్రాణాన్ని అడ్డు వేసైనా తనని కాపాడుకుంటాను అంటూ ఇక ఆ ఏరియా అంతా జల్లెడి పడతాడు. అంతా తిరుగుతాడు, ఎంతగానో వెతుకుతాడు. ఒక పక్క మాధవ్ వెతుకుతాడు, కన్నా, అలాగే ఇక చక్రి, అందరూ కూడా వెతుకుతూ ఉంటారు. ఇక్కడ నారాయణ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇలా వెతుకుతూ ఉంటారు. ఎక్కడా కూడా మహాలక్ష్మి కనిపించదు. ఎక్కడికి వెళ్ళిపోయారండి?
ఏమైపోయారు? ఇంటికి తిరిగి వచ్చారని, నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా నా కళ్ళ ముందే ఉంటున్నారని సంతోషంగా ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడు మీరే కనిపించకుండా పోయారంటే చాలా భయంగా ఉంది. అసలు ఎక్కడున్నారండి మహాలక్ష్మి గారు అంటూ ఇక చాలా బాధపడతాడు చక్రి. మిగిలిన అన్నదమ్ములు కూడా మహాలక్ష్మి గురించి చాలా టెన్షన్ పడతారు. చక్రి అలా వెళుతూ ఉండగానే ఒక పాత పడ్డ ఒక డెన్ అనేది కనిపిస్తుంది. ఏంటి ఈ ఈ పాత పడ్డ డెన్‌లో ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే చక్రి అటు ఇటు తిరగడం మహాలక్ష్మి చూస్తుంది. అలా చూసిన మహాలక్ష్మి తన పట్టీల సౌండ్ చేస్తుంది. అలా చేసేసరికి ఇక అటు ఇటు చూస్తాడు. చాలా ట్రై చేస్తాడు. ఎక్కడా కనబడదు. ఇక ఈలోగా కిటికీలోంచి మహాలక్ష్మి కనిపిస్తుంది. ఇక పక్కనే భూషణ్ కూడా ఉంటాడు. నువ్వు ఏంటి ఎవరైనా వచ్చి కాపాడతారని అనుకుంటున్నావా? ఎవ్వరూ రాలేరు. ఇక ఇక్కడికి ఎవ్వరు వచ్చి కాపాడే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక నువ్వు నా చేతిలో ఉండాల్సిందే. నీ మెడలో త్వరలోనే తాళి కట్టి నేను తీసుకుని వెళ్ళి నా ఇంట్లో బానిసగా పడేస్తాను అని చెప్పేసి భూషణ్ అయితే అంటూ ఉంటాడు. ఈలోగానే చక్రి లోపలికైతే వస్తాడు. అలా వచ్చేసరికి ఇంకా మిగిలిన రౌడీలు ఉంటారు కదా, వాళ్ళు చక్రిని అడ్డుపడతారు. చక్రి వాళ్ళను కొట్టి ఇక దగ్గరకైతే వస్తాడు. ఏంటి మహాలక్ష్మి కోసం వచ్చేసావా? అంత మొనగాడివా నువ్వు? నీ అంతు చూస్తాన్రా. ఈరోజు నిన్ను చంపైనా సరే మహాలక్ష్మిని నేను తీసుకుని వెళ్ళిపోతాను. ఇక ఇది నీకు సొంతం కాదు, ఇది నాకే సొంతం అని చెప్పేసి అంటూ ఉండగా, ఏంట్రా మహాలక్ష్మి గారి మీద చెయ్యి పడిందా చంపేస్తాను నిన్ను అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రి. ఏంటి అంత మొనగాడివి అయిపోయావా నువ్వు? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి నువ్వు. నువ్వు నన్నే బెదిరిస్తావా? నా నుంచి ఇది నీ దగ్గరకు వచ్చేసింది. వచ్చేస్తే నేనెలా వదిలేస్తాను? అందుకే దీన్ని తీసుకొచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటాడు భూషణ్. భూషణ్ని చితకబాదుతాడు. కానీ ఇక మహాలక్ష్మిని కట్లు విప్పి తీసుకువెళ్ళిపోబోతూ ఉండగా భూషణ్ మరోసారి అడ్డుపడతాడు. అలా అడ్డుపడేసరికి ఏంటి ఎందుకు అడ్డుపడ్డావు? చూసావు కదా నా భర్త ఎంతమందిని చితక్కొట్టి పడేశాడో. చక్రి ఎవరనుకుంటున్నావు? ఈ మహాలక్ష్మి భర్త. చక్రి తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కిడ్నాప్ చేసి తీసుకొచ్చావు. ఎవ్వరికీ తెలీదు అనుకున్నావు. నేను నీ వెంట వచ్చేస్తానని నన్ను మళ్ళీ నువ్వు తీసుకుని వెళ్ళి బానిస బ్రతుకు బ్రతికేలా చేస్తానని చెప్పి ఛాలెంజ్లు చేశావు. నీకోసం ఎవరొస్తారో చూస్తాను అన్నావు. చూసావు కదా ఇప్పుడు ఎవరొచ్చారో నీకు అర్థమైందా? ఎవరు నా కోసం వచ్చి ఎవరు నన్ను తీసుకుని వెళుతున్నారో? నువ్వు ఎవరినైతే చులకనగా చూసి అంత మగాడివా మొనగాడివా అని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చక్రిని రెచ్చగొట్టావు. అతను ఎలాంటి మొనగాడో, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్, డబ్బు లేనివాడని ఎగతాళి చేశావు. కానీ తను కొట్టిన దెబ్బలకు నువ్వు తీసుకొచ్చిన రౌడీలందరూ ఎలా పడిపోయారో చూసావు కదా. ఒకప్పుడు దెబ్బలు తిన్న చక్రి ఈరోజు రాటు తేరిపోయి మిమ్మల్ని ఎదిరించే స్థాయికి వచ్చాడు అంటే తను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడో నీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఈ మహాలక్ష్మి మీద చెయ్యి పడితే చక్రి ఆ చేతిని విరిచేస్తాడు. ఆ తర్వాత చెయ్యలేని వాడిగా జీవితాంతం ఉండాలి. ఓకేనా నీకు అని చెప్పేసి అంటూ తన భర్త అని చెప్పి పదే పదే అంటూ ఉంటుంది. ఒక్కసారి ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మహాలక్ష్మి మాటలకి షాక్ అవుతాడు కూడా చక్రి. భూషణ్కి ఇక ఎదురుపడే పరిస్థితి ఉండదు. ఇక భూషణ్ అక్కడే ఆగిపోతాడు. మహాలక్ష్మి చక్రిని హగ్ చేసుకుని, నువ్వు సమయానికి వచ్చావు కాబట్టి నిజంగా ఈరోజు నేను ఇక్కడి నుంచి తప్పించుకోగలిగాను. లేకపోతే వాడు నన్ను నిజంగానే తీసుకుని వెళ్ళిపోయి ఉండేవాడు. నా మెడలో తాళి కట్టి నన్ను వాడి బానిసని చేసుకునేవాడు. నిజంగా నిజంగా చాలా థ్యాంక్స్ చక్రి అంటూ చక్రిని హక్ చేసుకుంటుంది. నీ మంచితనాన్ని తెలుసుకోలేకపోయాను. ఎప్పుడు ఆపదలో ఉన్నా, ఎలాంటి కష్టం ఉన్నా నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నువ్వు నా కోసం ఎంతో చేస్తే, నువ్వు ఒక చిన్న తప్పు చేస్తే ఆ తప్పుని తట్టుకోలేక నిన్ను వదిలి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ ఎక్కడ ఉంటే సేఫ్గా ఉంటానో అర్థం చేసుకున్నాను. తిరిగి వచ్చాక కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని ఊహించలేదు. లేదు, ఎప్పటికీ ఈ చెయ్యి వదిలే ప్రసక్తే లేదు. ఎప్పటికీ నేను నా మహాలక్ష్మితోనే ఉంటాను. నా మహాలక్ష్మికి ఎలాంటి ఆపద రానివ్వను అని చెప్పి చక్రి అంటూ ఉంటాడు. అలా మహాలక్ష్మి కూడా చాలా హ్యాపీగా చక్రి మంచితనాన్ని అర్థం చేసుకుని
చక్రికి క్షమాపణ చెప్తుంది. ఇక ఎప్పుడైతే మహాలక్ష్మి దొరికిందని చెప్తాడో దాంతో మాధవ, కన్న, చక్రి అందరూ కూడా కేశవ్‌తో సహా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మహాలక్ష్మి చక్రి మనసుని, మంచితనాన్ని మరింతగా అర్థం చేసుకుని చక్రికి మరోసారి క్షమాపణ చెప్తుంది. ఏంటండి మీరు నన్ను క్షమించమని అడగటం ఏంటి? మీకు నేను ఏదైనా సరే చేస్తాను. ఎలాంటి సాయమైనా చేస్తాను. మీకోసం నేను ఎంత దూరమైనా వెళ్తానని చెప్పేసి మరోసారి తనకి మాట అయితే ఇస్తాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మహాలక్ష్మి అయితే. మహాలక్ష్మి చక్రి కలవాలని కోరుకుంటున్నారా? అయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది.